సీమలో ప్రతి వాడ ప్రజా చైతన్యంతో సై అంటుంది. నేను ఒకటే చెప్తున్నా, వీరభద్ర గౌడ్ ఒక సాధారణమైన కార్యకర్త. వీళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పని చేశాడు. అందుకే నేను ఆలోచించా, ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి, లింగాయత్ అభ్యర్థి. అందుకే నేను గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో అభ్యర్థి నాగరాజు. ఏం తమ్ముళ్ళు, ఎప్పుడైనా ఊహించారా? కురబ కులస్తుడు కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీకి పార్లమెంటుకు పోతాడని ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా అయితే నాగరాజు గారు ఎంపీటీసీగా గెలిచారు. నేను ఈరోజు అలాంటి ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టి గెలిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. గెలిపిస్తారు మీరంతా. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజా గౌరవం, కార్యకర్తల గౌరవం, అరుదైన అనుభవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ఇద్దరిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని మరొక్కసారి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకం, మీ భవిష్యత్తు మార్చే ఎన్నికలు. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న మిమ్మల్ని పిలిపిస్తున్నా, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. రెండోది, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నేను మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ యువతకు అండగా ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని, ఇది పొత్తులకే సాధ్యమని తేల్చి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే జన సైనికులకి పిలిపిస్తున్నాను. మేము సైతం గట్టిగా పనిచేస్తామని, జనసేన జెండా ఎగరాలి, రాత్రింబగుళ్ళు పనిచేయాలి, గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తమలో ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే, ఎన్డీఏనే. మనకు కేంద్ర సహకారం కూడా అవసరమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి జట్టుగా